హమాలీ కార్మికులు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలో ముందుంటారని, అలాంటి హమాలీ కార్మికులను ఏ ప్రభుత్వం వచ్చినా ఎలాంటి సౌకర్యం అందించలేదని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హమాలీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్డి రవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు పండించే పంటను కానివ్వండి, బిల్డింగ్ రంగానికి సంబంధించి సిమెంటు, కమ్మి, ఎంత పెద్ద వారికైనా చిన్నవారికైనా వారు కొనే వస్తువులను మోసేది హమాలీ కార్మికులు కాబట్టి హమాలీ కార్మికులను సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. లేబర్ ఆఫీసర్ ఓంకార్తో చర్చించడం జరిగిందని, ప్రతి హమాలీ కార్మికుడు ఈ శ్రమ కార్డులో అందరూ తీసుకోండని ప్రభుత్వానికి నేను రిఫర్ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బాబు, సెందిల్, మునికృష్ణ, సుబ్రహ్మణ్యం, భాష, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మంచి సదుపాయాన్ని ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఉపయోగించుకోవాలనేది మా బాధ. మీరందరూ ఏమనుకుంటున్నారు, మీ వరకే అనుకుంటున్నారు. కాదు, మీ ఫ్యామిలీలో మొత్తం 18 సంవత్సరాలు పైబడి 16 ఉంది కానీ 16 నుంచి పైన ఉండి 50-60 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, దీనికేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మూడోది, మీ సెల్లర్లో మీరే చేసుకోవచ్చు. ఇప్పుడైనా మీ సెల్లర్లో మీరు ఓపెన్ చేస్తే నెట్ ఉంటే eSham.gov.in అని కొట్టేస్తే వచ్చేస్తుంది. సెల్ఫ్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అడుగుతుంది. ఆ సెల్ఫ్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే, అంటే మీరు చేయకపోయినా మీ పిల్లలు లేదా మీ వాళ్ళని కొంతమంది ఉంటారు, అది అడిగిన డేటా మొత్తం మనం కొట్టుకుంటా రావాలి. దాంట్లో అంతే కొట్టుకుంటా వస్తే లాస్ట్కి ఆటోమేటిక్గా కార్డు డౌన్లోడ్ అయిపోతుంది. అంత సింపుల్గా ఉంది ప్రాసెస్. అది ఏం అడగదు, ఫస్ట్ మన వ్యక్తిగత వివరాలు అడుగుతారు దాంట్లో. దాని తర్వాత మన క్వాలిఫికేషన్, మనం ఏం చదువుకున్నాం ఏమని అడుగుతారు. తర్వాత మనం ఏం పని చేస్తున్నాం వృత్తి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి.